సరే. ఆ మూవీ గురించి చెప్పడం అంత సులభం కాదు కానీ, చాలా ఇష్టపడి తీశారు. ఒక రియల్ లైఫ్‌లో ఏది జరుగుతుందో, ఇక ఇప్పుడెలా జరుగుతుందో కొన్ని ఇమాజిన్ చేయలేము. ఏదే ఒక మూవీ చూసినా మనం ఒక లైఫ్‌లో ఒక నేర్చుకోవడానికి ఉంటుంది. కానీ దాన్ని బాగా నీట్‌గా అబ్జర్వ్ చేసి చూస్తే కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేయము. కానీ వేరే వాళ్ళు ఏం చేస్తుంటారనేది ఎక్కువ మనము చూస్తుంటాం. నాకైతే అలాంటి ఇంట్లో నేను ఏదైనా ఒకటి చూసానంటే దాంట్లో నుంచి ఒకటి ఇంకా ఇంకేంటంటే కొందరికి నేను ఎవరనేది కన్ఫ్యూజ్ అవుతుంటుంది అనిపిస్తుంది. నేను వచ్చి ట్రాన్స్ ఉమెన్ అండి. సరేనా? అంటే నేను అది ఒక అఫీషియల్‌గా మాట్లాడడం, అఫీషియల్‌గా యూజ్ చేయడం, అఫీషియల్‌గా ఆ వర్డ్ యూజ్ చేయడం నాకు ఇష్టం. కానీ చెడుగా దాని గురించి ఎవరేం కమెంట్ పెట్టినా, ఎవరు దాని గురించి మాట్లాడినా నేను ఎక్కువ తలలో పెట్టుకోను. దాని గురించి నేను ఎక్కువ డిస్టర్బ్ అవ్వను. అనేవాళ్ళు అంటుంటారు అనేసి గమ్మున ఉండిపోతానే కానీ ఇంకా దాని గురించి డిస్టర్బ్ అవ్వంత అవసరం లేదు. ఇంకేంటంటే ఎందుకంటే నేను ఈ లైఫ్‌లో ఏదో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని రాలేదు. నేను ఈ లైఫ్‌కి వచ్చేసి 17 ఇయర్ టు 18 ఇయర్స్ రన్ అవుతుంది. నేను ఉండేది బెంగుళూరులో. కానీ తెలుగు వస్తుంది, తమిళ్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది. కొన్ని భాషలు మాత్రం మాట్లాడగలుగుతాను కానీ అన్నీ మాట్లాడలేను. ఎక్కడున్నా కొన్ని భాషలతో ఇంపార్టెంట్ ఉంటే యూజ్ చేసే వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తాను. అంత తెలుసు. కానీ ఇదే పర్టిక్యులర్ అలా కొద్దిగా కంప్లైంట్స్ వింటుంటాను. ఎవరెవరిదో లైఫ్‌లోనే ఏదేదో జరిగిపోతుంటుంది. అలా అని మనం ఊరికే ఉండకూడదు. ఏదేది అవుతుందో అదంతా మన మంచి కోసం అనుకొని మనం ముందుకెళ్ళాలి కానీ, ఇలా అయింది, అలా అయిందని మనం బిహైండ్ వెళ్తే ముందుకెళ్ళలేము. ఓకేనా? ఏ కష్టం వచ్చినా దేవుడి దగ్గర వరం మనం ఏం కోరాలి తెలుసా? ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి నాకు ఇవ్వండి దేవుడా. మళ్ళీ నేనేం ఆశ పెట్టుకున్నానో నాకు అది మనం షేర్ చేసుకునే కష్టాలని కొందరు గైడెన్స్ అవుతారు అది ఇలా కాదు ఇలా అని. అందుకని మనం షేర్ చేసుకునే ముందు మనం హ్యాపీగా ఉండి మనం ఏం చేసామనేది మనకు గుర్తుండాలి. ఆ భగవంతుడికి తెలియాలి. మనకి వేరే ఏదే వచ్చి చెప్పినా ఎవరు ఏం చేసినా అది మనమే చేయాలి కానీ వాళ్ళు వచ్చి ఎవరు చేయలేరు కదా. అందుకే మన పిల్లల్ని మనం సంతోషంగా పెట్టాలి. ప్లస్ మన అమ్మ నాన్నని కూడా పిల్లలు అయిన తర్వాత వాళ్ళని కూడా మనం హ్యాపీగా పెట్టాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి. 10 రూపాయలే రాని కష్టపడింది. దాంట్లో ఉన్న